హాయ్ అండి. వెల్కమ్ టు గిరి తెలంగాణ అకాడమీ. కాకతీయ సామ్రాజ్యాన్ని పరిపాలించిన వారిలో అత్యంత గొప్పవాడు గణపతి దేవుడు. గణపతి దేవుడు ఓడిపోయినటువంటి ఏకైక యుద్ధం ముత్తుకూరు యుద్ధం. ఇది 1262లో పాండ్యరాజు అయినటువంటి సుందర పాండ్యుని చేతిలో జటావర్మ సుందర పాండ్యుని చేతిలో ఓడిపోవడం అనేది జరిగింది. ఏ యుద్ధం? ముత్తుకూరు యుద్ధం. ఏ రాజు? పాండ్యరాజు. ఎవరాయన పేరు? జటావర్మ సుందర పాండ్యుడు. ఇతని చేతిలో 1262లో గణపతి దేవుడు ఓటమి చెందడం అనేది జరిగింది. ఈ యుద్ధానంతరం గణపతి దేవుడు రాజుగా తన బాధ్యతల నుంచి తప్పుకొని రుద్రమాదేవినికి బాధ్యత అప్పగించడం అనేది జరిగింది. అడగొచ్చు మనకు, ఏ యుద్ధానంతరం గణపతి దేవుడు సింహాసనం నుంచి తప్పుకొని తన కుమార్తె అయినటువంటి రుద్రమాదేవికి అప్పగించాడు అంటే మొత్తుకూరు యుద్ధం తర్వాత. ఏ సంవత్సరంలో జరిగింది యుద్ధం? 1262లో. ఎవరి చేతిలో ఓటమి చెందాడు? జటావర్మ సుందర పాండ్యుని చేతిలో ఓటమి చెందాడు. ఏ ప్రాంత రాజైనా? పాండ్యరాజు. ఓకే అండి. ఇలా ప్రతి అంశాన్ని కూలంకషంగా క్షుణ్ణంగా మనం నేర్చుకోవాల్సిందే కంపల్సరీ. ఎందుకంటే అలా నేర్చుకున్నప్పుడే కాంపిటీటివ్‌లో ఉన్నటువంటి యాస్పిరెంట్ ఎలాంటి ప్రశ్న అడిగినా కూడా ఆన్సర్ చేయగలుగుతాడు. ఓకే అండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్‌ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ దగ్గర వారికి షేర్ చేయండి.